తెలుగు హౌస్ వైఫ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు ఇంట్రో చూస్తుంటే మీకు ఇవాళ వ్లాగ్ ఏంటనేది ఈజీగా గెస్ట్ చేసేసి ఉంటారు. అండ్ ఇవాళ వ్లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డెఫినెట్గా మీ యొక్క ఫేవరెట్ యూట్యూబర్స్ నన్నే కాకుండా మీరు ఇంకా ఎంతమందిని చూస్తారో వాళ్ళందరూ కూడా కనబడిపోతున్నారనమాట. మీరు చూసిన తర్వాత ఎంతమంది మీకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎ గుడ్ వీడియో అండ్ మీకు చాలా మంచి ఎంటర్టైన్మెంటింగ్గా కూడా అనిపిస్తుంది. సో ముందైతే వీడియోని లైక్ చేసి చక్కగా వాచ్ చేయండి. ఇది వచ్చేసి మనకి టీ హబ్లో ఎండనో ఫౌండేషన్ వాళ్ళు మనకి సోషియావుడ్ అనేటటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారండి. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఇన్ని వుడ్లు ఉన్నప్పుడు సోషల్ మీడియా వాళ్ళకి ఒక సోషియావుడ్ ఉంటే ఎట్లా ఉంటుందని ఒక న్యూ ఐడియా తోటి ఈ విధంగా ఫస్ట్ టైం అయితే ఆర్గనైజ్ చేశారు. సో దీనికోసం నేను 16వ తారీఖు మార్నింగే బయలుదేరి మా ఇంటికి వచ్చేసిండి. ఎందుకంటే మాకు 17వ తారీఖు 9 కల్లా ఉండాలి అని చెప్పారు. సో మరి ఉదయాన్నే రావాలంటే డెఫినెట్గా ఒక రోజు ముందు బయలుదేరాలి కదండి. అందుకని చెప్పేసి శనివారమే బయలుదేరి మా ఇంటికి వచ్చేసిండి. ఇక ఆదివారం ఉదయం మా మరిది నన్ను అయితే తీసుకెళ్తున్నాడు. ఇలా కార్లో మంచిగా మార్నింగ్ ప్లెజెంట్ క్లైమేట్కి అలా వెళ్తూ ఈ బిల్డింగ్స్ చూస్తుంటే అసలు హైదరాబాద్లో ఉన్నానా ఇంకెక్కడ ఉన్నానని అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ కొత్త ప్లేస్ ఇది, నేను రావడం మాదాపూర్లో తెలిసినా కూడా అందుకని గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం వాళ్ళు ఇచ్చిన లొకేషన్ బట్టి. సో ఫైనల్ అయితే ఇగోండి టీ హబ్కి అయితే వచ్చేసాను. బిల్డింగ్ చూడడానికి మార్నింగ్ ఇలా ఉంది కానీ నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంది. మీకు నేను అక్కడ ఉన్నటువంటి నైట్ వ్యూని కూడా వీడియో లాస్ట్లో యాడ్ చేశాను. డెఫినెట్గా చూడండి, అసలు ఎంత బాగుందని మీరే ఆశ్చర్యపోతారనమాట. అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారా, అసలు ఈ బిల్డింగ్స్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు కట్టి, ఎప్పుడు ఇలా రెడీ అయ్యాయో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చి పోతూనే ఉంటాను కానీ అసలు ఈ ఏరియా ఒక్కసారిగా అన్ఇమాజినబుల్గా డెవలప్ అయిపోయిందిరా బాబు అనిపించింది నాకైతే. సో మాకు అటు సైడ్ వెళ్ళి ఎంట్రన్స్లోంచి వెళ్ళండి అని చెప్తే ఇటు మేము ఆగిన చోటు నుంచి ఇంకొంచెం లోపలికి వచ్చాక మాకు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. ఈ రిజిస్ట్రేషన్ దగ్గర ట్యాగ్ వేయించుకోవాలంటే టీ హబ్లో లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్యాగ్ వేయించుకుని మనం ఏ మొబైల్ నెంబర్తో అయితే ఇక్కడ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకున్నామో ఆ మొబైల్ నెంబర్ నుంచి వచ్చిన ఓటీపీ చెప్తేనే. హాయ్ ఫ్రెండ్స్, చలికాలం వచ్చిందంటేనే మామూలుగా స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. దానికి తోడు సోప్ యూస్ చేస్తే ఇంకా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క వింటర్ కోసం నేను ప్రత్యేకంగా ఎక్కువ మాయిశ్చరైజింగ్గా ఉండేటటువంటి మామా అర్త్ నుంచి అలోవెరా ఫేస్ వాష్ అయితే తెప్పించానండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా అండ్ మనకి గ్లిజరిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే జెంటిల్గా క్లీన్ చేస్తాయి కాబట్టి మనము వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ ఎక్కువ డ్రైగా అనిపించదు. అండ్ న్యాచురల్గా ఉండేటటువంటి అలోవెరా అండ్ గుడ్నెస్ వల్ల మనకి ఈ ప్రోడక్ట్ యూస్ చేశాక స్కిన్ అనేది చక్కగా డ్రై అవ్వకుండా బాగుంటుంది. అండ్ మనందరికీ తెలుసు మామార్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ, మీట్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండ్ డెర్మటాలజికల్గా టెస్ట్ అయినటువంటివి అండ్ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అలర్జన్ ఫ్రీగా ఉంటుంది అండ్ నాన్ టాక్సిక్ ఫార్ములా అవ్వడం వల్ల హ్యాపీగా యూస్ చేయొచ్చండి. మీరు ఒకవేళ తీసుకోవాలి అంటే మీకు స్క్రీన్ మీద హౌస్ వైఫ్ 2023 అనే కోడ్ చూపిస్తాను. ఈ కోడ్ను ఉపయోగిస్తే మీకు 20% ఆఫ్ ఉంటుంది అఫీషియల్ మామార్త్ వెబ్సైట్ అండ్ యాప్ మీద. అలాగే మనకి ఈ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. మీకు అన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా లైట్ ఫార్ములాతో ప్లస్ మనకి ఎటువంటి యాడెడ్ కలర్స్ లేకుండా ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ లుక్ తోటి ఉంటుంది. ఈ యొక్క ఫేస్ వాష్ అనేది చక్కగా జెంటిల్గా క్లీన్ చేస్తుంది కాబట్టి మీరు యొక్క మంచిగా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఈ వింటర్కి పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. మనం ఎప్పుడు మామార్త్ ప్రోడక్ట్స్ కొన్నా కూడా మన ఆర్డర్ ఐడి వాళ్ళు పెంచేటటువంటి చెట్ల వెబ్సైట్ డీటెయిల్స్కి లింక్ చేస్తారు కాబట్టి వాళ్ళు మన ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా మొక్కల ఎదుగుదలకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇంతకుముందు మనకు ఓన్లీ మామార్త్ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో దొరికేవి, ఇప్పుడు ఆఫ్లైన్గా కూడా దొరుకుతున్నాయి. హ్యాపీగా మీ నియర్ బై స్టోర్ ఎక్కడైనా ఉంటే మామార్త్ ప్రోడక్ట్స్ అక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ సోప్ కంటే కూడా ఈ యొక్క అలోవెరా జెంటిల్ ఫేస్ వాష్ అనేది మామార్త్ వాళ్ళది యూస్ చేయడం వల్ల మనం వాష్ చేసుకున్నాక స్కిన్ డ్రై అవ్వడం అనేది ఉండదండి. మీరు చూసారు కదా ఆఫ్టర్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది నాకైతే. మీరు కూడా కావాలి తీసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తాను. నా కూపన్ కోడ్ యూస్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. సో మనం రాగానే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్ అంటండి నేను అడిగాను, అంటే మీరు ఎవరు అని అడిగితే చెప్పారనమాట. సో వాళ్ళు మనకి చక్కగా గైడెన్స్గా ఇచ్చి ఇక్కడికి హాల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకి కొన్ని స్టాల్స్ లాగా అయితే పెట్టారు. అండ్ రాగానే మన యొక్క ఎంట్రన్స్ ఫోటో ఒకటి తీసుకొని మనకి కొంచెం మీరు కావాలంటే పిక్స్ దిగొచ్చు అని కూడా చెప్పారనమాట. అండ్ రాగానే ఇందిరా గారు అయితే జస్ట్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇక నేను లోపలికి అయితే వచ్చేసాను. ఆల్రెడీ
మనకిచ్చిన టైం ప్రకారం వచ్చిన వాళ్ళందరూ కూడా హాల్లో వెయిటింగ్ ఉన్నారు. బోర్ కొట్టకుండా చక్కగా మంచి లైట్ మ్యూజిక్ అంటారు చూడండి, అలాంటిది ఒకటి ప్లే చేస్తూ ఒక మంచి కైండ్ ఆఫ్ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌ని అయితే క్రియేట్ చేశారు. అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. శైలాస్ కిచెన్ మేడం మీకు తెలుసా లేదా చెప్పండి, ఆవిడ అక్కడ ఉన్నారు. కానీ మాకేంటంటే ఒక సిట్టింగ్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళకి అన్నట్టుగా చెప్పారనమాట. సో ఆ ప్రకారంగా ఎవరు ఎక్కడ కూర్చోవాలో అలా చెప్పడం వల్ల నేను వెళ్ళి అవతల కూర్చున్నాను. అండ్ నేను వెళ్ళి కూర్చోగానే పట్నంలో మేడం ఉన్నారు కదా, పద్మ గారు. సో తను కూడా కనపడి మంచిగా వచ్చి పలకరించారు. ఆ తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్తో ముందు కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నారనమాట. అంత పెద్ద ఆవిడ నన్ను గుర్తుపెట్టుకొని మీ వీడియోస్ చూస్తానమ్మా బాగుంటాయని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను కూడా మేడం అప్లోడ్ చేసే గార్డెన్ వీడియోస్ చూస్తూ ఉంటానండి. అట్లీస్ట్ మనం చేయలేకపోయినా కూడా వాటిని చూసినప్పుడు ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. సో నేను కూడా మీ వీడియోస్ గార్డెన్వి ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లా చూస్తూ ఉంటాను మేడం, రీల్స్ పోస్ట్ చేస్తారు కదా అన్నాను. అవునండి అన్నారు. కాసేపు మాట్లాడుకున్నాం, తర్వాత అయితే వెళ్ళిపోయారు. అండ్ ఈ లోపల సుమన్ గారు, మంజుల గారు ఇలాగ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మంచిగా మనకి సొసైటీకి కొంచెం హెల్ప్ చేసే వాళ్ళని అలా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి గెస్ట్లుగా సెలెక్ట్ చేశారండి. సో వాళ్ళని ఆహ్వానించి అక్కడ కూర్చోపెట్టిన తర్వాత ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. అండ్ ఇంకా వచ్చేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి వస్తూ ఉన్నారనమాట. సో ఇక ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి అవార్డ్స్ ఇచ్చే టైంకి నాది కూడా రావడం అయితే జరిగింది. అండ్ ఈ క్లిప్ అయితే అమ్మ పాఠశాల అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ సూజన్ తను నా పక్కనే కూర్చున్నారు. సో నేను అసలు చెప్పను కూడా చెప్పలేదండి. నన్ను సడన్గా అంటే అర్లీగానే పిలిచారు. త్వరగా పిలిచేసరికి హడావిడిలో వెళ్ళిపోయాను. ఇగో తనే అనమాట. వాళ్ళ హస్బెండ్ పాపం నేను వెళ్ళేది క్యాప్చర్ చేశారు అండ్ వీడియో తీసేది కూడా క్యాప్చర్ చేశారు. వాళ్ళు క్యాప్చర్ చేయకపోతే రియల్గా నాకు ఇమేజ్ అయితే ఉండేది. ఎందుకంటే వాళ్ళు మనకి ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఫొటోస్ తీశారు కాబట్టి ఉండేది, కానీ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యేది. సో చాలా థ్యాంక్ యూ సూజన్. అండ్ ఆ తర్వాత హారిక కూడా వచ్చేసింది. హారిక తన హస్బెండ్తో వచ్చింది కాబట్టి ఇక వాళ్ళిద్దరు పేరుగా చక్కగా పక్కన కూర్చున్నారు. అండ్ ఇక ఇక్కడ మాకు కొంచెం టీ బ్రేక్ లాగా మధ్యలో బాగా చల్లగా అనిపించి మేము కాసేపు అందరం అలా పక్కకు వచ్చామన్నమాట. ఇక ఆ టైంలో ఒకళ్ళనొకళ్ళు చాలా రేర్ కదండి, ఎవరిళ్ళలో వాళ్ళే వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి చిన్న ఈవెంట్స్లో కలిసినప్పుడు మనం మాట్లాడుకుంటేనే అందరినీ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఆ చిన్న మూమెంట్ని మేము అందరం కూడా కొంచెం విష్ చేసుకోవడానికి క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా పలకరించారు. మంచి ఈవెంట్ అనిపించింది. అసలు మీకు నిజం చెప్పాలంటే ఆ రోజు నేను అసలు అటెండ్ చేసే పొజిషన్లోనే లేను. బికాజ్ ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లం. లాస్ట్ మినిట్ వరకు 8:45 వరకు కూడా కూర్చొని ఆలోచిస్తూ అతి కష్టం మీద నాకు నేను ఓపిక తెచ్చుకొని రెడీ అయ్యి వెళ్ళాననమాట. అక్కడికి వెళ్ళి అందరినీ కలిసి ఇలాగ గ్యాదర్ అయ్యేసరికి నాకున్న ప్రాబ్లమ్ని అయితే మర్చిపోయాను. అండ్ ఇక్కడ ఎంతోమంది క్రియేటర్స్ని కలిసానండి. మీకు ఎవరెవరు తెలుసు అండ్ మీరు నా వీడియోసే చూస్తున్నా కూడా ఇంకా వీళ్ళలో ఎవరి వీడియోస్ని ఎక్కువ ఇష్టంగా చూస్తారో వాళ్ళ పేరు, ఛానల్ పేరు తెలిస్తే నాతో కామెంట్స్లో చెప్పండి. సో దట్ మీరు ఎంతమందిని ఫాలో అవుతారో నాకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే బోల్డ్ మందితోటి మంచిగా కబుర్లు చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ టైమింగ్ అంతా కూడా లంచ్ టైంలో కాసేపు బయటకు వచ్చామన్నమాట. లంచ్ టైంకి అయితే ఇక ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. టీ టైం బ్రేక్ అయితే కొద్దిమంది వచ్చారు, కానీ లంచ్ బ్రేక్ అందరూ బయటకు వచ్చారు. అండ్ విస్మయ్ గారితో పిచ్చెక్కిస్తా అని చెప్పేసి రెసిపీస్ అప్లోడ్ చేస్తుంటారు కదా బాబీ గారు, వాళ్ళతోటి కూడా అసలు వాళ్ళ కజిన్ అంట, తనైతే చాలా బాగా మాట్లాడారు నాతోటి. ఇలా ప్రతి ఒక్కరితోటి మంచిగా కాన్వర్జేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చి కలుస్తూనే ఉన్నారనమాట. అండ్ తను నాకైతే రిచ్ అక్క అనే తెలుసు, సారీ పేరైతే మర్చిపోయాను. తనైతే వచ్చి మీ ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్నామండి, ఓల్డ్ వీడియోస్ నుంచి కూడా మాకు మీరు తెలుసు అని అంటే చాలా హ్యాపీ అనిపించింది. రీసెంట్ టైమ్స్లో వీళ్ళు షార్ట్స్ తోటి పాపులర్ అయినా కూడా లాంగ్ ఫామ్ వీడియోస్తో మేము ముందు నుంచి ఉన్నాం కాబట్టి ఆ యొక్క అంటే ఉంటుంది కదా, బాగా చేస్తారు అనే ఫీలింగ్ చాలా వాళ్ళందరూ అలాగా గుర్తించి మమ్మల్ని గుర్తు చేయడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ సార్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ CEO గారండి. లంచ్ బ్రేక్లో మా దగ్గరకు వచ్చి మా కాంటాక్ట్ నెంబర్స్ అవి తీసుకున్నారు, తర్వాత కలుస్తా అన్నారు. అండ్ ఇంకా శైలాస్ కిచెన్ శైలా గారు కూడా నాకు ఆ టైంలోనే కనపడ్డారు. ఇంతకు ముందు కూడా మాకు జస్ట్ ఎంటర్ అయినప్పుడు పలకరించాం, కానీ ఇంత ఫ్రీగా అయితే మాట్లాడుకోవడం కుదరలేదు. లంచ్ బ్రేక్లో చక్కగా పలకరించారు, బాగా అనిపించింది. అండ్ ఇంకా అలాగే అందరితోటి మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము. చూస్తూ ఉండండి, ఎవరెవరు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు కూడా కనిపిస్తారేమో, గమనిస్తూ ఉండండి. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూగా వాచ్ చేయండి.
ఇలా అందరినీ కలుసుకున్న తర్వాత ఇక సాయంత్రానికి ఇక మొత్తం అందరం మళ్ళీ యాజ్ యూజువల్ హాల్లోకొచ్చేసి గ్యాదర్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ సెట్ ఆఫ్ అంటే సజ్జనార్ గారిని, ఇంకా అదర్ గెస్ట్‌లని కూడా అందరిని పిలిచారండి. సో, వాళ్ళు రావడము, సింగర్‌ని కూడా ఇన్వైట్ చేశారు. మనీషా ఎర్రబత్తిని అనుకుంటా ఆవిడ పేరు. సో, వీళ్ళందరితో కూడా మళ్ళా కొంత సెషన్ అనేది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడము, మాట్లాడడం అంతా అయిపోయిన తర్వాత ఇలాగ అవార్డ్స్ ఇచ్చిన దాన్ని మనం బయట ఫోటో దిగొచ్చనమాట. సో, అక్కడికి వెళ్ళి నేను తీసుకున్నటువంటి ఒక చిన్న క్లిప్పు. ఇలాంటివే కదండీ ఎప్పుడు మనకి కొన్ని ఇయర్స్ తర్వాత చాలా మంచి మెమరీగా ఉంటాయి. ఇప్పుడు పెద్ద గొప్పగా అనిపించవు గానీ తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీనెస్‌ని ఇచ్చేటటువంటి మూమెంట్స్ అనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేనసలు ఇంకా ఎక్కువసేపు కూర్చోలేకపోయాను నా హెల్త్ సహకరించక. ఇంకా ఆల్మోస్ట్ 7 అవుతున్న టైం అనుకుంటా అండి. ఇక ఆ టైంకైతే ఇక నేను బయటకొచ్చేసాను. హారిక కూడా నేను వేరే వర్క్ ఉందని బయలుదేరుతుంటే ఇక ఇద్దరం కలిసి బయటకైతే వచ్చేసాము. అండ్ నైట్ వ్యూ చూపిస్తానన్నాను కదా! ఒక్కసారి చూడండి ఎంత బావుందో. సో, మొత్తానికైతే ఆ రోజు డే కష్టంగా ఉన్నా కూడా వెళ్ళి ఇష్టంగా అందరితో మంచిగా పలకరించడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియోని లైక్ చేసి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.